అత్తమ్మ టీవీలో ఇప్పుడు హైదరాబాదీ స్పెషల్ రెసిపీ బగారా బెంగన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే జీరా రైస్లోకి ఎంతో మంచి కాంబినేషన్. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ చిన్నగా రౌండ్గా ఉన్నవి తీసుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పావు ముక్క అంటే కొబ్బరిలో 4వ వంతు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఇవన్నీ మసాలా పేస్ట్ కోసం కావలసినవి. ఎండుమిరపకాయలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా నానబోసుకొని ఉంచుకోవాలి. నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు కూర వండుకోవడానికి, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి వేడి చేయండి. అందులో వేరుశనగ పప్పులు వేసి 2 నిమిషాల పాటు డ్రై ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ముందుగా వేరుశనగ పప్పులను వేపండి. అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి, అలాగే ధనియాలు వేయండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మసాలా దినుసులన్నీ వేపుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకొని మిగతా మసాలాలన్నీ వేపుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు ఆఖరుగా వేపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కాస్త కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు దాదాపు 5 నిమిషాలు వేపాలి. ఆఖరిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మరో 2 నిమిషాలు వేపండి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ మసాలాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈలోపుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వంకాయల్ని గుత్తు వంకాయలకి కట్ చేసుకున్నట్టుగా ప్లస్ ఆకారంలో వచ్చేలాగా కట్ చేసుకోండి. చివర స్టాక్ అలాగే ఉండాలి. అదేవిధంగా అన్ని వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా చేస్తే కలర్ మారకుండా ఉంటాయి. అదేవిధంగా అన్ని వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తయారైన వంకాయల్ని నీటిలో నానబెట్టండి. ఇప్పుడు మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మసాలా పేస్ట్ రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. ఇది వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని కాగబెట్టాలి. నూనె కాగేలోపు కట్ చేసుకున్న వంకాయల్ని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇవి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటాము. అవి తడి ఉంటే చిటపట్లాడుతాయి. అందుకని శుభ్రంగా బాగా తుడిచి పక్కన పెట్టుకోండి. అన్ని వంకాయలు తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా తుడుచుకున్న వంకాయ ముక్కల్ని బాగా కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. కాస్త వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేపుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని వేపాలి. జాగ్రత్తగా అన్ని వైపులో తిప్పుకుంటూ వేపాలి. దాదాపు 80% ఇక్కడే ఫ్రై అయిపోవాలి. అలా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువగా ఉన్న నూనెని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా నూనె ఉంచుకొని అందులో తాలింపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేపాలి. ఆ తాలింపు దినుసులు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా వేపాలి.
ఇవి కాస్త కలర్ మారి మెత్తబడేంత వరకు దాదాపు 2-3 నిమిషాలు వేపాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. ఇలా తిప్పుకుంటూ బాగా వేపాలి. ఆ తర్వాత కరివేపాకు వేయండి. మరలా బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయండి. మసాలా పేస్ట్ వేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. దాదాపు 5 నిమిషాలు ఉడికించాలి. ఈలోపుగా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోండి. గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు మసాలా పేస్ట్ ఉడికించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మంచి వాసన వస్తూ మసాలా పేస్ట్ ఉడకాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. అలాగే కారం వేయండి. కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఉడికించాలి. అందులో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేయండి. ఈ విధంగా వంకాయలకి మసాలా పట్టేలాగా బాగా కలపాలి. బాగా తిప్పుకుంటూ కలపండి. అందులో 1 కప్పు వాటర్ వేయండి. అంటే గ్రేవీకి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అది కొతుకుతామని ఉడికేటప్పుడు చింతపండు రసం వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా పొడి వేయండి. బాగా కలుపుతూ గ్రేవీ దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకోండి. గ్రేవీ ఎప్పుడైతే దగ్గర పడుతుందో అంతవరకు తిప్పుకోవాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా గ్రేవీ దగ్గర పడింది కదా. ఇప్పుడు ఉప్పు, చింతపండు సరిచూసుకొని అవసరమైతే మరి కాస్త వేసుకోవచ్చు. నూనె ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మూవీ క్లిప్లో అబ్జర్వ్ చేస్తే నూనె కూర మీద తేలింది కదా, అలా వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి కూరని సర్వ్ చేసుకోవాలి. ఈ బగారా బ్యాంగన్ కూరకి నూనె కాస్త ఎక్కువ పడుతుంది. అంతే, ఎంతో రుచికరమైన బగారా బ్యాంగన్ కూర రెడీ అయిపోయింది. ఇది బిర్యానీకి మంచి కాంబినేషన్ కూర. అలాగే జీరా రైస్, ఫ్రైడ్ రైస్, నార్మల్ రైస్ దేంతోనైనా తీసుకోవచ్చు. ఈ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ కూర తయారీలో టిప్స్ చూద్దాము. 80% వరకు వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మసాలా పేస్ట్ మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు, చింతపండు పులుసు మీ రుచిని బట్టి వేసుకోండి. రుచికరమైన బగారా బ్యాంగన్ కూర తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.